రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి, విశ్వసనీయత పోతుంది. చాలా మంది కూడా అటు ఇటు మారుతుంటారు ఒత్తిడికి లోనై అని వింటున్నాం. కానీ ఈరోజు చెప్తున్నా, డబ్బు ఎంత ఉంది, అధికారం ఉందా లేదా, ఎలా ఉన్నామని కాదు, ఎలా బతికామనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ నలుగురు ఎంపీటీసీలు, ముఖ్యంగా సువార్తమ్మ గారు మన మల్లవోలు ఎస్సీ కాలనీలోని ఎంపీటీసీ. డబ్బు లేకపోవచ్చు, చిన్నప్పటి నుంచి కష్టపడి కుటుంబాన్ని పెంపొందించుకొని పిల్లల్ని పెంచుకొని కష్టపడి వాళ్ళ రెక్కల కష్టంతో వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇంటిలో మల్లవోలులోని ఎస్సీ కాలనీలో హాయిగా ఉంటున్నారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వ్డ్ వస్తే ఆమెకు అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలవటమే ఏకగ్రీవంగా అనుకుంటా కదా, ఆ రోజున 650 మెజార్టీతో గెలిచి చూపెట్టింది. ఈ రోజు చూసాం, మళ్లీ ఎంపీపీ ఎలక్షన్ వస్తే ఎంత ఒత్తిడి వచ్చిందంటే ఈ మండలంలో. మా పోరాటం తెలుగుదేశం నాయకులతో కాదు, ఇక్కడ మా పోరాటం పోలీసులతో. అది దాచేపల్లి సీఏ కావచ్చు, పిడుగురాళ్ల సీఏ కావచ్చు. ఆ కొడుకుని తీసుకెళ్లారు, గంజాయి కేసు పెడతా అన్నారు. చిన్న కొడుకుని తీసుకెళ్లారు, మళ్లీ మర్డర్ కేసు పెడతా అన్నారు. పాపం ఆమె భరించలేక వచ్చి నర్సరావుపేటలో ఉంటే వాడ కోడలు కూడా తట్టుకోలేకపోయింది పోలీసు ఒత్తిడికి. వచ్చి ఒకటే చెప్పింది, ఎందుకులే రాజకీయాలు మానుకుందాం, అవసరమైతే రాజీనామా చేద్దాం అంటే సువార్తమ్మ గారు ఒక్కటే చెప్పింది, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అవకాశం ఇచ్చింది, ఉన్నంత కాలం ఆ పార్టీలో ఉంటాను, అవసరమైతే నలుగురికి సేవ చేస్తాను తప్పితే ఈ భయానికి లొంగే ఆమె కాదని నిజమైన పల్నాటి పౌరుషం అంటే ఏంటో చూపెట్టి పల్నాడులోని అన్ని రాజకీయ నాయకులు కార్యకర్తలు నేర్చుకోండిరా బాబు. మీసాలు తిప్పటం, తొడలు జరచడం కాదు, దమ్మంటే ధైర్యం అంటే, దమ్ము ధైర్యం అంటే ఇది. ఇటువంటి అమ్మ దగ్గర నేర్చుకోవాలి ప్రతి ఒక్కడు. ధైర్యం అంటే ఏదో 4 బిస్కెట్లు వేస్తే ఇటు నుంచి అటు పడగెత్తటం చూశాం కదా. అక్కడ కొత్త గణేష్పాడ్లో మాకు బలం తక్కువైనా ఆ రోజు ఎంపీటీసీ గెలిస్తే అతనికి వైస్ చైర్మన్ ఇస్తే వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి పోయాడు. లేదు, వేమవరంలో చూశాం, యూజ్లెస్ ఫెలో, పనికిమాలినోడు కింద లెక్కేయాల, ఇటు గెలిచి అటు పోయాడు. అక్కడ ఎంపీటీసీ ఎవరో శ్రీనివాస్ రెడ్డి ఎవడో వేమవరంలో, అది వాళ్ళ పాలసీ. కానీ సువార్తమ్మ దమ్ము ధైర్యం అంటే ఏంటో వైఎస్ఆర్సీపీలో చూపెట్టింది. నలుగురు ఎంపీటీసీలు పాపం 5 గురువయ్య గారితో కలుపుకొని ఎంత ఒత్తిడి అంటే ప్రతి ఒక్కళ్ళకి, అటు గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ బీసీ, లేదు మాచవరం ఎస్సీ, మోర్జంపాడు బీసీ, ఇక్కడ ఎస్సీ, గురువయ్య గారు 6 వయసులు అయినా సరే పాపం వాళ్ళు నీతిగా నిలబడ్డారు. ఈ రోజున వాళ్ళని ఖచ్చితంగా రేపు పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామంటే తెలియాల వీళ్ళ కష్టం, వీళ్ళ నిబద్ధత. చాలా మంది ఏమనుకుంటారంటే ఏముందిలే డబ్బు లేకపోతే వాళ్ళని కొనేయచ్చు అనుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు కొంటామన్నా వాళ్ళ కుదరలా, ఇటువంటి వాళ్ళు అమ్ముడు పోలా. ఇది వీళ్ళ నిబద్ధత. ఈరోజు అమ్ముడు పోయి ఉండొచ్చు మిగతా వాళ్ళలాగా, కానీ పోలేదే. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం ఇటువంటి వాళ్ళని. రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదట న్యాయం చేసేది ఇటువంటి కష్టకాలంలో నిలబడిన నాయకులకి, కార్యకర్తలకి అని తెలియజేస్తున్నాం. అంతేకాదు, రేపు ఎవరైతే వీళ్ళని బెదిరించి అదిరించారో పోలీసులు చూస్తారుగా ఈసారి. రేపు ఎలా ఉంటాయో వాళ్ళ మీద కూడా మరి కేసులు ఎలా తీసుకొస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఓపెన్ చేస్తాం, ఎంక్వైరీలు పెడతాం. ఖచ్చితంగా వీళ్ళ మనోవ్యాధులకు గురైన వాళ్ళు వీళ్ళ చుట్టూరు తిరిగేటట్టు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.